హలో అండి, వెల్కమ్ టు ఇంటలెక్చువల్ ఇన్వెస్టర్ తెలుగు. ఈ వీడియోలో మనం పీవీఆర్ ఐనాక్స్, కార్నివాల్ సినిమాస్, సినీపోలిస్, బిగ్ సినిమాస్ లాంటి కంపెనీస్ గురించి అండ్ వాటి ప్రాఫిట్ మేకింగ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి మూవీ టికెట్స్ సేల్ చేయడం ద్వారా వాళ్ళకి మెజారిటీ రెవెన్యూ అనేది వస్తుంది. సెకండ్ వచ్చేసి ఫుడ్ అండ్ బెవరేజెస్ సేల్ చేయడం ద్వారా, అంటే పాప్కార్న్ కానీ, కోల్డ్ డ్రింక్ కానీ, బర్గర్ కానీ మనం వెళ్ళి కొనుక్కుంటాం కదా, వాటి ద్వారా కూడా వాళ్ళకి చాలా మొత్తంలో రెవెన్యూ అనేది వస్తుంది. నెంబర్ థర్డ్ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ ద్వారా. అడ్వర్టైజ్మెంట్స్ అంటే మనం వెళ్ళినప్పుడు కానీ, ఇంటర్వెల్లో కానీ, వెళ్ళిపోయేటప్పుడు కూడా వాళ్ళు కొన్ని యాడ్స్ అనేవి ప్లే చేస్తూ ఉంటారు. అంటే ఒక 20 to 30 minutes వాళ్ళు ఈ యాడ్స్ అనేవి ప్లే చేసి ఆ యాడ్స్ ద్వారా కూడా వాళ్ళు కొంత రెవెన్యూ అనేది సంపాదించడం జరుగుతుంది. నంబర్ 4 వచ్చేసి కన్వీనియన్స్ ఫీ ఏంటంటే మనం టికెట్స్ కోసం ఆన్లైన్ ద్వారా పే చేస్తాం కదా, యూపీఐ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ మనం పేమెంట్ చేస్తున్నప్పుడు ఆ పేమెంట్ ప్రాసెస్ చేయడానికి ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాటికి కన్వీనియన్స్ ఫీ అనేది మనం పే చేయడం జరుగుతుంది. వాటి ద్వారా కూడా ఈ పీవీఆర్ లాంటి కంపెనీస్ రెవెన్యూ సంపాదిస్తాయి. ఇక్కడ మనం పీవీఆర్ ఐనాక్స్ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ 23-24 యొక్క రెవెన్యూ అనాలిసిస్ కనుక చేస్తే సేల్ ఆఫ్ మూవీ టికెట్స్ ద్వారా వచ్చిన రెవెన్యూ 1894 crores. సేల్ ఆఫ్ ఫుడ్ అండ్ బెవరేజెస్ వల్ల వచ్చిన రెవెన్యూ 1193 crores. అడ్వర్టైజ్మెంట్ ఇన్కమ్ వల్ల వచ్చిన రెవెన్యూ 289 crores. కన్వీనియన్స్ ఫీ ద్వారా వచ్చిన రెవెన్యూ 189 crores. సో ఈ మధ్య చావా లాంటి మూవీస్ రావడం వల్ల అది థియేటర్స్ మీద ఒక మంచి ఇంపాక్ట్ అనేది తీసుకొచ్చింది. ఎప్పుడైతే థియేటర్లో టికెట్ సేల్స్ పెరుగుతాయో థియేటర్ ఆక్యుపెన్సీ పెరుగుతుంది, దాని ద్వారా ఫుడ్ అండ్ బెవరేజెస్ సేల్స్ కూడా పెరుగుతాయి. సో దాని ద్వారా ఇలాంటి కంపెనీస్ మంచి రెవెన్యూ జనరేట్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంది. సో ఇదండి మన వీడియో. మీకు కనుక మన ఛానల్లో ఉన్న కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కానీ, ఫ్యామిలీకి కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.